డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలో మరోసారి రాజ్యసభ రేస్ మొదలైందా? మరో 6 నెలలు ఖాళీ కాబోతున్న పోస్టుల కోసం ఇప్పటి నుంచే పోటీ నడుస్తోందా? ఈసారి రాజ్యసభ రేసులోకి బీజేపీ, జనసేన పార్టీలు కూడా రావడంతో పదవుల పంపిణీ కత్తి మీద సాములా మారిందా? ఇంతకీ కూటమి పార్టీల నుంచి రాజ్యసభ రేసులో నేతలెవరు? ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజ్యసభ రేసు ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్లో కూటమికి మరో 4 రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. వైసీపీకి చెందిన 3 ఎంపీలు రిటైర్ అవుతున్నారు. అధికార పార్టీకి చెందిన మరో ఎంపీ పదవి కాలం సైతం పూర్తి కాబోతోంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఏప్రిల్లోనే ఎన్నికలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం ఈ 4 స్థానాలు క్లీన్ స్వీప్ గా అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. దాంతో రాజ్యసభలో వైసీపీ బలం కేవలం 4 స్థానాలకే పరిమితం కానుంది. ఒకప్పుడు 11 స్థానాలతో బలంగా ఉన్న వైసీపీ వరుసగా సభ్యుల రాజీనామాలు, పదవి కాలం ముగియడంతో ఇప్పుడు నామమాత్రపు శక్తిగా మారుతోంది. అయితే ఈసారి సీట్లన్నీ కూటమి పార్టీలకే దక్కుతుండడంతో ఇప్పటి నుంచే పదవుల కోసం నేతలు లాబియింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి పార్టీల నుంచి రాజ్యసభ రేసు గుర్రాలు ఎవరనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 4 స్థానాలు ఎవరికి దక్కుతాయనే అంశంపై అమరావతిలో జోరుగా చర్చ సాగుతోంది. పొత్తు ధర్మం ప్రకారం 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కనీసం 2 లేదా 3 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. మిగిలిన 1 స్థానాన్ని జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే కేంద్రంలో ఉన్న సమీకరణాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కూడా 1 స్థానాన్ని ఆశించే అవకాశం లేకపోలేదు. అయితే రాజ్యసభ పదవుల భర్తీ విషయాన్ని సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి అగ్రనేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి టీడీపీ నుంచి సీనియర్ నేతలు గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సీనియర్లు, సామాజిక సమీకరణాలు, కీలకమైన నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురంకు చెందిన ఎస్విఎస్ఎన్ వర్మ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, గల్లా జయదేవ్, చింతకాయల విజయ్, మహాసేన రాజేష్, యనమల ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. జనసేన నుంచి ఆ పార్టీ కీలక నేతలకు లేదా అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన వ్యక్తికి అవకాశం దక్కవచ్చు. ఈ 4 సీట్లు కూటమికి దక్కడం వల్ల కేంద్రంలో ఎన్డీఏ బలం మరింత పెరగడమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గళం విప్పే నేతలకు అవకాశం ఇస్తారని అంటున్నారు. గతంలో వైసీపీ తరపున ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య లాంటి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత మోపిదేవి తెలుగుదేశం పార్టీలో చేరితే ఆర్ కృష్ణయ్య కాషాయ పార్టీ మద్దతుతో మళ్లీ పెద్దల సభకు ఎంపికయ్యారు. అయితే ఈసారి మోపిదేవిని మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ను మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు టీడీపీలో చాలా రోజులుగా పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలు చాలా మంది ఉన్నారు. కానీ వారి విషయంలో సీఎం చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అటు జనసేన నుంచి నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు నాగబాబుకు కేంద్ర సహాయ మంత్రి ఖాయమైందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అటు బీజేపీకి కూడా ఓ సీటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ నుంచి పెద్దల సభకు ఎవరిని పంపిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన సానా సతీష్ రాజ్యసభ పదవీ కాలం కూడా జూన్ లోపే ముగియనుంది. సానా సతీష్ ను మరోసారి రాజ్యసభకు పంపిస్తారని అంటున్నారు. ఆయన ఎంపీగా ఎన్నికై కనీసం 2 ఏళ్లు కూడా కాలేదు. ఆలోపే పదవి నుంచి తీసేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే యోచనలో సీఎం ఉన్నారట.
అటు సానా సతీష్ను కంటిన్యూ చేయాలని మంత్రి లోకేష్ నుంచి కూడా ఒత్తిడి ఉందని అంటున్నారు. ఒకవేళ సానా సతీష్ను తిరిగి పెద్దల సభకు పంపితే టీడీపీకి దక్కేది మరొక్క పోస్టు మాత్రమే. అయితే ఆ ఒక్క పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద 6 నెలల తర్వాత భర్తీ చేసే పదవుల కోసం ఇప్పటి నుంచి సమీకరణాలు మారుతుండడం మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది.